కార్మికుల ఐక్యత, పౌర నిర్మాణ కార్మికుల ఐక్యత. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. పౌర నిర్మాణ కార్మికుల ఐక్యత, పౌర నిర్మాణ కార్మికుల ఐక్యత. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. లేవండోయ్ కార్మికులారా ముందు పౌర నిర్మాణ కార్మికుల ఐక్యత, పౌర నిర్మాణ కార్మికుల ఐక్యత. మన హక్కుల పండుగ మన హక్కుల పండుగ ఈనాడే వచ్చింది. మన హక్కుల పండుగ ఈనాడే వచ్చింది. చెమట చుక్కలతో చరిత్ర రాసిన వారురా, కష్టపు బాటలో ఈ దేశం నిలిపిన వారురా, మన భవిష్యత్తుకై దీపంల వెలిగిన వారురా. లేవండోయ్ కార్మికులారా ముందుకు నడవండోయ్. మీడియా మిత్రులు సమర్పించవలసింది కోరుతున్నాం. సో అలాగే మన కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ అండ్ మన ఉపాధ్యక్షులు ఈరోజు వ్యక్తి కాబట్టి పిలవగానే నిజంగా సమయానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, సో వార్డు పార్టీ అధ్యక్షులు కార్యక్రమాన్ని ప్రారంభించుదామని చెప్పేసి కోరుకుంటూ, సో ఇప్పుడు ఫస్ట్ సర్పంచ్ గారు అందరు కార్మికులు అంటేనే పెద్ద పండగ. అందరు నేనా అరే మన సర్పంచ్ గారి మీద కొద్దిగా బాధ్యతలు ఉన్నాయి. మన కోరికలు మన్నించి తీరుస్తాయని కోరుకుంటూ, జై కార్మిక, జై కార్మిక. చుట్టేదో అలిగిందన్నా. చదువు అందరూ రండి అన్న. అన్నలు అన్నాలెన్నీయదో మరి వెన్నెల కోనాలెన్నీయదో, వెన్నెల కోనాలెన్నీయదో మరి వెలుగు రవ్వాలెన్నీయదో. ప్రజల కొరకు ఎన్నీయదో మన రాజ్యాలెన్నీయదో. కార్మికుల పట్ల ఎవరు రాలేరా అని జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక.
ప్రజల మధ్యాన్ని నీయలో మన అన్నలు అధికారం నీయలో మొన్ననే బస్ డ్రైవర్గా స్టార్ట్ చేసి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. జై కార్మిక. మనం ఎందుకంటే ప్రయాణం చేసి ఇంటికి రావాలంటే జర డ్రైవర్లది ఎక్కువ ఉంటుంది కదా. अरे डैडी बांधी పూలు ఉన్నాయా ఫోటో మీరు ఇద్దరు నిలబడండి వేరే చూస్తారు ఫోటో అండి తీరా ఎంకి మేడం ఫోన్ నా ఫోన్ డాడీ మంచిగా వచ్చినారా భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జై కార్మిక. మేము పిలవగానే విచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌమేరుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మేడే పురస్కరించుకొని ఇచ్చేసినటువంటి భవన నిర్మాణ కార్మికులకు మరియు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు మరియు కర్షకులకు, ఆటో కార్మికులకు అందరికీ పేరు పేరున మేడే పురస్కరించుకొని సందర్భంగా శుభాకాంక్షలు భవన నిర్మాణ కార్మికుల తరఫున తెలుపుతున్నాము. మరియు అలాగే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పండుగైన ఈరోజు మేడే. మేడే అంటేనే పండుగ, సముద్రం. ఇది భవన నిర్మాణ కార్మికులకి కాకుండా ప్రతి ఒక్కరికి, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, మరియు వ్యవసాయ కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు చేతి వృత్తుల పని చేసే వారందరినీ కార్మికులు అని గుర్తిస్తారు. ఇందుకు మా కొత్తపల్లి గ్రామంలో ఉప సర్పంచి, వార్డు మెంబర్లు అందరూ సహకరించినందుకు వారికి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా కార్మికులందరికీ నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గారికి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మేడే అనేది భారతదేశంలో జరుపుకునే ఒక పెద్ద పండుగ. ఆ రోజుల్లో మేడే అంటే ఎవరికి తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 10 గంటలను 12 నుంచి 8 గంటలకు కుదించి అలాగే మనకు రాజ్యాంగంలో రాయడం జరిగింది. లేకపోతే కార్మికులు శ్రమ దోపిడీ జరిగింది కాబట్టి మేడే
మేడే అనేది సేవ దోపిడీ కాకుండా మేడేని మనం నిర్వహించుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు మనము ఎవరైతే ఏమన్నా లేడీస్ అయినా వారికి పని దినాలైనా వాళ్ళకి ప్రస్తావ దినాలైనా అన్ని కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మేడే సందర్భంగా అందరూ జరుపుకోవాల్సిన విషయం ఏంటంటే పని దినాలను కలిగించి శ్రమ దోపిడీ కాకుండా మేడే అనేది నిర్వహించడం పెద్ద గొప్ప పండగ వాతావరణం. భారతదేశంలో మేడే అంటే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై కార్మిక, జై జై కార్మిక. కార్మికుల దినోత్సవ మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు. మనం శ్రమజీవులం, ప్రతి ఒక్కరం ఏ పని చేసే వాళ్ళమైనా మనం కార్మికులం, మనం శ్రమజీవులం. మనము చేయడం వలనే భవన నిర్మాణాలు కానీ పనులు కానీ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనమే బలం ప్రతి ఒక్క దానికి. కాబట్టి మనం నిరుత్సాహంగా ఉండగా మంచిగా శక్తివంతంగా ఉండాలని, మనోధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేడే కార్మిక దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కార్మిక బృందం లేనిది ఈ ప్రపంచంలో ఏది లేదు. కార్మికుడు ఉంటేనే ఒక ఊరు అభివృద్ధి కాదు, ప్రపంచం అభివృద్ధికి చేయాల్సింది అంటే మొట్టమొదటిగా కార్మికుడే. ఈ కార్మికులు అంటే మనం కార్మికులు ఏ విషయానికైనా కానీ కార్మిక బృందానికి ఫస్ట్ మనం అనుసరిస్తాం. మరి వారు చేయకపోతే ఈ యొక్క మనం పరిశుభ్రత కాడికి వెళ్ళి స్టార్ట్ చేయండి. విలేజ్లో నేను ఇప్పుడు గ్రామం సర్పంచ్గా పనిచేస్తున్నానంటే పరిశుభ్రత ఎవరు చేస్తున్నారు? కార్మికులే చేస్తున్నారు. మరి కార్మికులు ఉంటేనే అన్ని విధాల అభివృద్ధి. ఈ గొప్ప విషయమే కార్మిక బృందంలో ఉన్నది. కార్మిక బృందాన్ని ఎప్పుడు కానీ అందరు ప్రేమ అభిమానాలతో మంచి హృదయాలతో ఒక కుటుంబ సభ్యులుగా మనం చూసుకుంటేనే దానికి విలువనిచ్చే విషయం. మరి అదే లేకపోతే ఈరోజు కార్మికులే లేకపోతే ఏదీ లేదు ప్రపంచంలో. కాబట్టి ఈ కార్మికుల దినోత్సవానికి మేడే ఫస్ట్ అని నిర్ణయించడం జరిగింది. అంటే ప్రతి వారు వచ్చి అందరు కలిసి కట్టుగా ఒకరికొకరు అభిప్రాయాలు సేకరిస్తూ రేపు భవిష్యత్తులో ఏం చేయాలి, రేపు భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి అనే సందేశమే మేడే. ఈ ప్రపంచానికే ప్రపంచ దినోత్సవము అని అంటేనే టోటల్గా ఒక మన స్టేటే కాదు, ప్రపంచ దినోత్సవం అనే పేరు వచ్చింది దీనికి. కావున ఈ యొక్క నాకు అనిపిస్తుంది చాలా ఇక ముందు కూడా ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం ఇది. ఇప్పుడు ఎందుకంటే రథోత్సవం గరుడ సేవ ఉన్నది కాబట్టి తప్పకుండా మా తమ్ముడు సంజీవ్ ఒకటి చెప్పిండు. కార్మిక బృందానికి నాకు అనిపిస్తుంది కమిటీ చేయాలంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఏదో ఒక సంఘం అనేది కట్టడానికి ఒకటి భవనం ఏర్పాటు చేద్దామని నిర్ణయించి మరి మనం అందరూ ఉన్నాం. భాస్కర్ భాయ్ ఉన్నాడు, అందరూ వివిధ హోదాల్లో అందరూ ప్రతి ఒక్కరున్నాం. దీనందరం కలిసికట్టుగా తప్పకుండా సరే లేట్ అయినా కానీ తప్పకుండా మీకు చేస్తామని అందరి తరఫున మీ అందరికీ ఆనందిస్తూ తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉందాం. మన విలేజ్ మంచి అభివృద్ధి పథకంలో ఎగిరేస్తాం. మిగతా అంటే ఒక మనమే కాదు, ఇంకా మిగతా ప్రతి సంఘం కావచ్చు దేనికైనా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మీ అందరికీ మాటిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు మరి కార్మికుల బృందానికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ జై కార్మిక, జై కార్మిక, కార్మిక నాయకత్వం, జై కార్మిక. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.